దేవుడు చెప్పింది చేయరు. ఎందుకంటే అవిశ్వాసం చేయనివ్వదు. అవిశ్వాసము పాపం. విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు. అందుకని దేవుడు పోతున్నాడు, మీరు ఉంటే విశ్వాసులనైనా ఉండండి, లేకపోతే అవిశ్వాసులనైనా ఉండండి. అర్థమైందా? ఉంటే విశ్వాసిగానైనా ఉండు, లేకపోతే అవిశ్వాసిగానైనా ఉండు. రెండు రకాలు ఉండకు. ఎందుకంటే విశ్వాసమునకు అవిశ్వాసానికి పొత్తు లేదు. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. విశ్వాసం అవిశ్వాసం పొత్తుగా లేదు. అట్లాగే వెలుగు చీకటికి పొత్తు లేదు. నిజమేనా? హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడు? నీవు చల్లగానన్నా వెచ్చగానన్నా ఉండు అని చెప్పాడు. ఆ రీతిగా నీవు ఉంటే వెలుగుగానన్నా ఉండు, చీకటిగానన్నా ఉండు, లేకపోతే విశ్వాసిగానన్నా ఉండు, అవిశ్వాసిగానన్నా ఉండు. రెండు కలిపి ఉండకు. విశ్వాసి ఎప్పుడు కూడా ఏ కార్యాలు చేస్తాడు? దేవుని కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని మనుషుల మీద పెట్టాడు ఆయన. ఆ విశ్వాసం ఎవరి మీద? తన విశ్వాసాన్ని పెడతాడు. దేవుని వాక్యం మందు విశ్వాసం పెడతాడు. దేవుని వాక్యం మందు విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు. మనుషుల వైపు చూడదు విశ్వాసం అనేది. విశ్వాసం దూరాన్ని చూస్తుంది. విశ్వాసం దేవుని వాక్యాన్ని చూస్తుంది. విశ్వాసం దేవుని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని చూడదు. ఒక వ్యక్తి యందు విశ్వాసం ఉంచడం కాదు ఇక్కడ కావాల్సింది. దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచాలా. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ బైబిల్లో చెప్తున్నది ప్రియులారా, మీ పాపములను చెప్తున్నది. ఆ మాట నిజమేనా? అక్కడ ఏం చెప్పబడ్డది చూడండి. దోషములను, వారి పాపములన్నిటినీ, పాపములు అంటే అవిశ్వాసం. వినరా? మీరు మౌనంగా ఉండడం తప్పు కాదు. మీరు నోరు మూసుకోవడం తప్పు కాదు. మీరు ఆమెను చెప్పకపోవడం తప్పు కాదు. అవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారంటే మీకు విశ్వాసం లేదు. ఆమేన్. విశ్వాసి ఎప్పుడు కూడా ఆమేనని చెప్తాడు, స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. మీకు మాటికి స్తోత్రం చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు. విశ్వాసి చెప్పకుండానే దేవుని స్తోత్రం చెప్తాడు. విశ్వాసి గంభీరంగా దేవుని ఆరాధిస్తాడు. విశ్వాసి దేవుని చేతులు ఎత్తాడు. హల్లెలూయా. విశ్వాసి మౌనంగా ఉండడు. దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం అటువైపు చూపెడుతుంది. అవిశ్వాసి దేవుని వైపు చూడడు. మనస్సంతా దేవుని మీద పెట్టాలా. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసి లక్షణం ఏంటిదండి? అవిశ్వాసి లక్షణాలు ఏంటివి? అవిశ్వాసమిక లక్షణాలు చూడండి. అసలు మెయిన్గా మూలం ఏంటంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తప్పు కాదు, నువ్వు పాపం చేస్తున్నావు తప్పు కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, తర్వాత వెకిలి చూపులు చూస్తున్నావు, తప్పు దారి నడుస్తున్నావు, ఇవన్నీ తప్పు కాదు. సినిమాలు చూస్తున్నావు, టీవీలు చూస్తున్నావు, ఇవన్నీ తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే నీకు విశ్వాసం లేదుగా నువ్వు చేస్తున్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే ఇవన్నీ నువ్వు చేయవు. మీ ఇంట్లో లోక సంబంధమైన ఉండవు. విశ్వాసమైతే ఇంట్లో దేవుడే ఉంటాడు. ఎందుకంటే మీకు విశ్వాసం ఎక్కడుందంటే దేవుని అందే ఉన్నది. హల్లెలూయా. కనుక అవిశ్వాసపు లక్షణాలు ఏంటిదంటే, ఏంటి లక్షణాలు అవన్నీ కూడా? ఇవన్నీ లక్షణాలే. టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, సినిమా పాడు కావచ్చు, రోజు మీ సెల్లో పనికిరాని మీరు చూడవచ్చు, డాటా ఆన్ చేసుకుంటారు, పనికిరాని చూసుకుంటుంటారు, హ్యాపీగా సంతోషపడుతుంటారు. ఆ యూట్యూబ్ పనికిరాని చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటిది? అది అవిశ్వాసం అట్లా చేయడు. ఆమేన్. విశ్వాసం కలిగినవాడు ఏం చేస్తాడు? కేవలం ఏం చేస్తాడు? దేవుని వాక్యం మాత్రమే విని దేవుని వాక్య ప్రకారం మాత్రమే జీవిస్తాడు. పనికిరాని వాటి మనకు అవసరం లేదు. అవన్నీ అవిశ్వాసపు లక్షణాలు. అవి ఏమై ఉన్నాయి? పాపపు లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకనే మూలం ఏమైనది? పాపానికి అవిశ్వాసమే మూలం. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. అవిశ్వాసమే పాపం. నువ్వు సరిగా జీవించలేదంటే కారణం ఏంది? జీవించకపోవడం తప్పు కాదు, నీకు అవిశ్వాసం అనేది ఉన్నది కనుక నువ్వు జీవించలేకపోతున్నావు. దేవుని వాక్య సరిగా జీవించడం లేదని అర్థమైంది, విశ్వాసం లేదని అర్థము. ఆమేన్. వినబడుతుందా? హల్లెలూయా. అవునండి, దేవుని మీద నీ మనసు పెట్టట్లేదు. కారణం ఏంటిది? విశ్వాసం లేదు.
నువ్వు దేవుని యందు దేవుని మీద ఆనుకొని జీవించడం లేదు. కారణం ఏంటంటే అవిశ్వాసమే. విన్నారా? దేవుని మీద ఆనుకొని జీవించేవాడు ఎవడు? విశ్వాసం కలిగిన వాడు ఆనుకొని జీవిస్తాడు. వాక్యమందు ఆనుకొని జీవిస్తాడు. హల్లెలూయా. వినపడుతుందా? హల్లెలూయా. రోజుకో తీరు మాట్లాడు విశ్వాసం అనేవాడు. పూటకో తీరు మాట్లాడు. నిజమేనా? రోజుకో తీరు మాట్లాడు, రోజుకు అబద్ధం మాట్లాడు విశ్వాసం అనేవాడు. అవన్నీ అవిశ్వాస లక్షణాలు. నిజమేనా? అవసరం ఉన్నప్పుడు తీరు మాట్లాడేవాడు కాదండి. దేవుడు ఏమి చెప్తాడు అది మాత్రమే మాట్లాడతాడు. విశ్వాసం కలిగిన వాడు తనకిష్టమైనట్టుగా మాట్లాడేవాడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ ఏమవుతున్నాయి మరి? పాపంలో అంటే మీరు ఏమనుకుంటారు? పాపం అంటే బాగా తిట్టుడు కాదండి కదా, కొట్టుడు కాదు, చంపుడు కాదు. పాపం అంటే అవిశ్వాసమే పాపం. అమ్మని చెప్తారా? హల్లెలూయా. అవిశ్వాసం ఉంటే నేను సరిగా దేవుని కోసం జీవించలేవు, దేవుని పని చేయలేవు, దేవుని వాక్యం యందు నువ్వు స్థిరంగా ఉండలేవు, దేవుని వాక్యం ప్రకారంగా జీవించలేవు. కారణం ఏంటంటే అవిశ్వాసమే. దేవుని వాక్యం మీద నమ్మకం లేకపోవడమే అవిశ్వాసం. నిజమేనా? అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా నిజంగా దేవుని వాక్యం మీద మీకు నమ్మకం లేదండి. ఎందుకు లేదంటే అవిశ్వాసం ఉంది. నువ్వు వినవచ్చు, వాక్యం వినవచ్చు, కానీ నువ్వు గ్రహించట్లేదు. ఎందుకంటే దాని మీద నీ మనసు లేదు. విశ్వాసికి ఎక్కడ మనసు ఉంటుంది? దేవుని వాక్యం మీద తన మనసు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునండి, దేవునికి కావలసిన అవిశ్వాసులు కాదు, దేవునికి కావలసింది విశ్వాసులు కావాలా. వాక్య ప్రకారం జీవించేటోడు విశ్వాసియే. ఆమేన్. నిజమేనా? అవునండి. ఇవన్నీ ఏంటి? ఇవి నువ్వు సరిగా ఉండలేకపోవడం అనేది నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోవడం అంటే అవిశ్వాసం. అవిశ్వాసం పాపం. అర్థమైందా? అవునండి. విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసం కలిగినటువంటి విశ్వాసి చక్కగా దేవుని సంతోషపరిచే జీవితం కలిగి ఉంటాడు. ఆమె చెప్తారా? మనుషులను సంతోషపెట్టేవారు విశ్వాసులు కాదు, దేవుని సంతోషపెట్టేవారు విశ్వాసులు. ఆమేన్ కదా. అర్థమైందా? అవునండి. ఎందుకంటే దేవుని సంతోషపెట్టేవారు కావాల్సింది దేవునికి కావాలా. అందుకే బైబిల్ ఏం చెప్తున్నది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అసాధ్యము. వినబడతలేదా? గట్టిగా హల్లెలూయా. స్వరం లేదా? దేవునికి స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడము ఇంపాసిబుల్. జరగదు, అసాధ్యం. అది నువ్వు అనుకోవచ్చు, నేను పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబుల్ లాభం లేదండి. దేవునికి కావాల్సింది ఏంది? విశ్వాసం కావాలా. నువ్వు ఏ క్రియ చేసినా విశ్వాసంతో చేయాలి. ఆమేన్. ఆ విశ్వాసం మనిషి మెచ్చుకోవాలని కాదు, విశ్వాసం దేవుని యందు ఉంచాలి. ఆమేన్. నీ విశ్వాసం దేవుని యందు ఉంచి ఆ కార్యం చేయాలా. ఆ కార్యం దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడండి ఇక్కడ? ఆయన ఏమన్నాడు? మీ పాపములు ఎక్కడ పడేస్తానన్నాడు ఆయన. చూడండి ఒకసారి దయచేసి. చూడండి, ఆయన మరలా మన జాలి పడుతున్నాడు. దేవుడు జాలి గలవాడని నువ్వు తప్పు చేసుకుంటూ అవిశ్వాసిగా ఉంటే జాలి పడే దేవుడు కాదు ఆయన. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఆయన సంతోషపడతాడు. ఆమేన్. విశ్వాస కార్యాలు నువ్వు చేయాలి. నీ విశ్వాసం దేని యందు ఉంచకుండా దేవుని యందు ఉంచాలా. ఆమేన్. చూడండి, ఆయన మరలా మన జాలిపడును, మన దోషంలో ఆయన ఏం చేస్తాడు? అణచివేస్తాడు. అణచివేస్తాడంటే అర్థమైంది? కదలకుండా చేస్తాడు ఆయన. ఆమేన్. ఇక దోషం అనేది నీ లోపల లేనే లేదు, పాపం లేనే లేదు. హల్లెలూయా. అరే ఒకప్పుడు పాపంలో మనం ఇటు చూడండి, ఒకప్పుడు పాపులమే, కానీ మనం ఇంకా పాపులం కాదు. ఎంతమంది పాపులు ఉన్నారు ఇక్కడ? పాపులు గారా మీరేమై ఉన్నారు? మరి మీరేమై ఉన్నారు? నేనైతే నా పాపం దేవుడు రక్షించాడు నేను అనుకుంటున్నాను. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. నా పాపంలో నా ప్రభువుని యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తము ద్వారా కడిగి వేసినాడు ఆయన. ఆమేన్. నన్ను ఆయన పరిశుద్ధపరిచి ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు అందరిని కూడా పరిశుద్ధ పరచాలని ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరు పాపం నుంచి విడుదల పొందుకోవాలి. దేవుడు కోరేది అది. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఏమన్నాడు, అందుకనే జాలి పడుతున్నాడు. ఏమన్నాడు, మన దోషములను ఆయన ఏం చేస్తాడు, అణిచివేస్తాడు. అంటే అది కదలకుండా, మళ్ళీ ఇంకోసారి దోషం నీవు చేయకుండా అది కదలకుండా చేస్తాడు ఆయన. ఈ మాట అర్థమవుతుందా? ఓ తప్పు చేసినామండి, మనం చేయకుండా చేస్తాడు దేవుడు. నిన్ను ఆ తప్పు నీ దగ్గర రాకుండా చేస్తాడు. స్తోత్రం చెప్తారా? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పాపమును అణిచివేసే దేవుడు ఆయన. కానీ పాపము చేసేదానికి నీకు అవకాశం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అన్నాడు, ఆయన కనికరము చూపుడు యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. కోపముస్తే ఆయన ప్రేమ చూపేవాడు కాదు. ఆయన జాలిపడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరము చూపే దేవుడు ఆయన. తర్వాత ఆయన పాపములను అణిచివేసే దేవుడు ఆయన. ఇంకేమన్నాడు, వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నేను పడవేస్తానన్నాడు ఆయన. ఆమేన్. మీకు తెలుసా, ఒకసారి నువ్వు పాపం ఒప్పుకున్నావంటే నీ పాపం ఎక్కడ పోయింది? చెవులు గల వాళ్ళు విను గాక, అందరూ ఆమెను చెబుతారు గాక. ఒకసారి నువ్వు మోసం చేసినావు, ఒకసారి నువ్వు అబద్ధమైనావు, ఒకసారి తప్పు మాట్లాడినావు, ఒకసారి ఒకరి మీద వ్యతిరేకంగా మాట్లాడావు, ఏదో గుసలు చెప్పావు. ఇవన్నీ పాపపు లక్షణాలు. ఇవన్నీ కూడా ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు, ఈమె మంచిది కాదు. ఇవన్నీ ఏ లక్షణాలు? విశ్వాస లక్షణాలు కాదు. అవన్నీ పాపం యొక్క లక్షణాలు, అవిశ్వాస యొక్క లక్షణాలు. అవన్నీ కూడా ఇవన్నీ ఏమైపోయినాయి? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావో, నువ్వు మారు మనసు పొందినావు. బైబిల్ చెప్తున్నది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు నామములోనికి రావాలా? ఆమేన్. అప్పుడు యేసుక్రీస్తు నామములోనికి ఎలా మనం వస్తున్నాం? ఎలా వస్తున్నామండి? మారు మనసు పొందాలి. దానికంటే ముందు పాపములను ఒప్పుకోవాలా? నిజమేనా? పాపక్షమాపణ నిమిత్తం బైబిల్ ఉన్నదా లేదా? బైబిల్ చెప్తుంది కదా, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు నామము దగ్గరికి రావాలా? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది అది కొత్త జన్మ ఉన్నది. ఆమేన్. కొత్త జన్మను పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే, కొత్త జన్మ పొందుకోవడం అంటే అర్థమైంది, పాపం అంతా పాతి పెట్టబడమే కదా. పాత జీవితం అంతా పాతి పెట్టబడడం. అర్థం కావట్లేదు? హల్లెలూయా. నువ్వు సమాధి చేయడప్పుడు ఏం చేస్తారు? పాతి పెట్టినట్టే కదా. నీ పాపములన్నీ పాతి పెట్టబడ్డాయి. హల్లెలూయా. ఎక్కడ పాతి పెట్టబడ్డాయి? ఆయన ఏమన్నాడు? సముద్రంలో నేను పడేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి నీ పాపం దేవుని దగ్గర ఒప్పుకున్నామంటే అది లేదుగా. అది ఎక్కడికి పోయింది? అది అగాధములో పడేశాడు ఆయన. హల్లెలూయా. అగాధములో పడేశాడు, సముద్రంలో పడేశాడు. సముద్రంలో పడిన తర్వాత నీకు ఎందుకు కనబడుతుంది? అది కనబడుతుందా? కనబడదండి. నువ్వు చేసిన పాపం మళ్ళీ తిరిగి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఒప్పుకున్నావు, నిజమే నమ్ముతున్నారా? హల్లెలూయా. ఒకసారి ఏ తప్పు చేసినావో ఆ తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించాడు. హల్లెలూయా. క్షమించిన తర్వాత ఏమైపోయింది? ఆ పాపము మళ్ళీ ఆయన ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? చూడండి, ఎంతకాలం మీరు దేవుని నమ్మి ఉన్నారు? కొన్ని సంవత్సరాలు కావచ్చు. నువ్వు దేవుని నమ్మిన తర్వాత ఏ తప్పులు చేస్తున్నావు? ఏ పాపం లేకుండా జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు పాపం ఒప్పుకున్నావంటే నీ పాపంలో దేవుడు క్షమించి మళ్ళీ నేను వాటిని జ్ఞాపకం చేసుకుని అన్నాడు దేవుడు. నీ పాపం అని కూడా ఆయన ఏం చేశాడు? ఆయన నీ పాపం అని ఎక్కడ పడేస్తానన్నాడు? సముద్ర అగాధంలో పడేశాడుగా. అంటే నేను మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సహవాసమైన వర్తమానాలు పోతున్నాడు. చూడండి, అప్పుడు నేను తిరిగి జన్మించాను. అక్కడ పడి ఉన్న చిన్న జీవము మీద జీవజలము పోయబడింది. అప్పుడు అది ఎదుగుట ప్రారంభించింది. అర్థమవుతుందా? జీవజలం ఎప్పుడైతే పోయబడిందో అప్పుడు ఏమైందంటే అది ఎదగడం ప్రారంభం చేసింది. చెవులు గల వింటున్నారా? దేవునికి స్తోత్రం. అది ఎదగడం ప్రారంభమైంది. అప్పుడు ఆ పాత జీవితం అంతా క్షమించబడింది. హల్లెలూయా. అర్థమవుతుందా? పాత జీవితం అంతా కూడా నువ్వు ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చేసినట్ట?
క్షమించాడు. అది హల్లెలూయ. దేవుని యొక్క క్షమించబడిన తర్వాత దేవుని యొక్క మరపు అనే సముద్రంలో అది పడవేయబడింది. ఆమెను చెప్తారా? నువ్వు ఏ పాపం అయితే ఒప్పుకున్నావో ఆ పాపం అంతా కూడా ఎక్కడ పడేసినాడు దేవుడు? మరపు అనే సముద్రంలో పడేశాడు ఆయన. హల్లెలూయ. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. మరపు అనే సముద్రంలో పడవేయబడింది.